వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఉగాది నుంచి 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అండ్ ఎస్ అనే లెటర్ తోటి కనుక మీ పేరు స్టార్ట్ అయితే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా టెక్స్ట్ పెట్టండి, లేదా కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు ఒకసారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. ఎస్ అనే లెటర్కి ఇయర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న? ఎస్ ఈజ్ ఏ వెరీ వెరీ స్పెషల్ లెటర్ నాన్న. ఎస్తో కానీ పేరు 4 లెటర్స్లో ఉన్న, 6 లెటర్స్లో ఉన్న, 8 లెటర్స్లో ఉన్న ఇబ్బందులు వస్తాయి. అంటే నేను ఎస్ లెటర్ బాగుందని దాన్ని కట్ చేసుకొని 4 లెటర్స్లోకి 6 లెటర్స్ లైక్ సురేష్, నేను కనీసం 1,00,000 మంది సురేష్లు కరెక్ట్ ఇచ్చి ఉంటాను. ఆర్థిక ఇబ్బందులు, శ్వేత వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం, స్వాతి హెల్త్ ప్రాబ్లం, ఈ 6 లెటర్స్ అన్నీ స్వాతి, శ్వేత, స్వప్న, సురేష్, దే హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దర్ లైఫ్. సో ఎస్ వాళ్ళకి నేమ్ బాగుంటే తిరుగులేదు, దెల్ బి లైక్ స్టార్స్. ఎందుకంటే మంచి మనస్సు, దయాగుణము, స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఎస్ అంటే 1 పైథాగరస్ సిస్టమ్, 3 చాల్డియన్ సిస్టమ్. 1 వల్ల నాయకత్వ లక్షణాలు ఉంటాయి, 3 వల్ల దైవ శక్తి ఉంటుంది, దేవుడు దీవిస్తుంటాడు. సో ఎస్ వాళ్ళు తొందరగా పైకి వస్తారు. అండ్ వీళ్ళ పేర్ల నంబర్స్ బాగుంటే స్టార్స్గా నిలిచిపోతారు. సో ఎస్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఉండి నేను ఏ బిజినెస్ అంటే ఆ బిజినెస్, ఏ సినిమా అంటే ఆ సినిమా పేరు పెట్టుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తో హీరో తీసుకుందాం సార్, సిద్ధు జొన్నలగడ్డ. 7th ఫిబ్రవరి 1988లో పుట్టారు. ఈ 7లో పుట్టిన వాళ్ళు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటారు, మంచి టాలెంటెడ్ యాక్టర్గా ఉంటాడు. సో సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ రియల్లీ ఏ టాలెంటెడ్ యాక్టర్. స్వయం కృషితో పైకి వచ్చాడు, డైలాగ్ డెలివరీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఆయన పేర్లో లోపాలు లేవు. ఆయన యాక్ట్ చేసిన టిల్లులో 5 లెటర్స్, ఆయన పుట్టిన 7కి 5 సూపర్, టిల్లు 2, టిల్లు 1 సూపర్ హిట్స్ అయినాయి. ఇక్కడ తీసుకుంటే జాక్లేమో 4 లెటర్స్. ఈ 4 అనేది ఎస్ లెటర్ వాళ్ళకి యాంటీ. సో ఎస్ లెటర్ సిద్ధు జొన్నలగడ్డ 17 లెటర్స్ ఆయన పేరులో. మొత్తం పేరు తీసుకుంటే 17 అక్షరాలు, 17 అంటే 8. ఈ 17 లెటర్స్ పేరున్న వాళ్ళు కానీ, ఎస్లో పేరున్న వాళ్ళకి కానీ 4 లెటర్స్లో పేరు వాడితే వాళ్ళ కెరియర్లో మళ్ళా ఒక 2 మెట్లు డౌన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంత కష్టపడి మెట్లు ఎక్కుతున్నాడు, ఈజ్ అ రైటర్, మంచి పర్ఫార్మర్, వెరీ గుడ్ డైలాగ్ డెలివరీ, చాలా ఈజీ ఉంటుంది యాక్టింగ్లో. సో బట్ 4 లెటర్స్ మీరు గతంలో చూసుకుంటే 4 లెటర్స్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని దెబ్బతినింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలు సినిమా కూడా మంచి సినిమానే, అది అప్పుడు రిసీవ్ చేసుకోలేకపోయినాం మనం. 4 అంటే ఏమవుతుందంటే రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, కష్టాలు, బాధలు. సినిమా బాగున్నా కూడా అది మౌత్ టాక్ ఎలా పోతుందంటే, ఇది మిస్ అయ్యింది, అది మిస్ అయ్యింది, ఇలా ఉంటే బాగుండేది, ఇంకొంచెం ఇలా ఉంటే బాగుండేది. అంటే సినిమా తీయడం నిజంగా కష్టం, ఒపీనియన్స్ చెప్పడం ఈజీ. బట్ ఫైనల్గా 4 లెటర్స్లో సినిమా పేరు పెట్టుకుంటే ఇది 99% డబ్బులు ఇబ్బందులు అవుతాయి, సక్సెస్ రేంజ్లోకి వెళ్ళదు. ఎస్ లెటర్ వాళ్ళు బాగున్నప్పటికీ 4 లెటర్స్ పేరు, సినిమా పేరు వాడడం వల్ల వాళ్ళు కూడా దెబ్బతింటారు. సో ఎస్ ఉన్న వాళ్ళు 4 లెటర్స్ కానీ, 6 లెటర్స్ కానీ, 8 లెటర్స్ కానీ వాడుకుంటే అన్వాంటెడ్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్లోకి, స్ట్రెయిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎస్ వాళ్ళు కానీ ఒక రూబీ మోర్ దెన్ 2 క్యారెట్స్ వేసుకున్నా, లేదా అమితిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఎస్ వాళ్ళు 6 నంబర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. స్టోన్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఎస్ వాళ్ళు ఆదివారం ఏ పని స్టార్ట్ చేసినా అద్భుత విజయాలు ఉంటాయి. అదేవిధంగా బుధవారం స్టార్ట్ చేసినా బాగుంటుంది. ఫ్రైడే అండ్ సాటర్డే ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయకూడదు, ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. సో నేను సిద్ధు జొన్నలగడ్డకి వ్యక్తిగతంగా ఏంటంటే ఆయన పేరు బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ బాగుంది. సినిమా పేర్లు పెట్టుకునేటప్పుడు కొంచెం 5 లెటర్స్, 7 లెటర్స్, 9 లెటర్స్ పేర్లు పెట్టుకుంటే మీకు విజయాలు వస్తాయి. సో ఇది మనసులో పెట్టుకోండి సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్,
ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966000317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంతుందో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.